భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని దైవ క్షేత్రాలన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పగా సంకల్ప నిర్ణయం తీసుకున్న సందర్భంలో మన ధర్మపురి లక్ష్మణ దైవ క్షేత్రాన్ని కూడా టెంపుల్ సిటీగా మాస్టర్ ప్లాన్లో చేర్పించి ఈ టెంపుల్ యొక్క ఆ ధర్మపురి లక్ష్మణస్వామి ఉగ్రనరసింహస్వామి దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాకారం అంతా కూడా ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల ఆలోచనతో ఎండోమెంట్ సంబంధించిన స్వయాన కమిషనర్ గారు వారికి సంబంధించిన ఆర్కియాలజీ సంబంధించిన వాళ్ళు నిన్న 2 రోజుల కింద మొత్తం టెంపుల్ ప్రాంతం అంతా తిరగడం జరిగింది. ఎందుకంటే ఏ విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలి, నిర్మాణం విషయంలో కూడా ఏ ప్రాంతాన్ని తీసుకోవాలి, నార్త్ ఎటువైపు వెళ్ళాలి, సౌత్ ఎటువైపు వెళ్ళాలనే ఒక ఆలోచనతో వారు ఉన్నది. దానికి ఏ విధంగా ముందుకెళ్లాలనుకుని ఈరోజు స్వయంగా ఎండోమెంట్ కమిషనర్ గారు అధికారులు రావడం జరిగింది. మన దానిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా నేను కానీ ఇక్కడ మేమందరం కానీ ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క సహకారం ఉంటే తప్ప ఏ దేవాలయం ఏ అభివృద్ధి కూడా ముందుకు పోలేదు. దానికి కానీ ఇప్పుడు కమిషనర్ గారు ఏమన్నాడు, మీరు ఈ ప్రాంతానికి ఏ విధంగా మీరు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారు, ఏ విధంగా టెంపుల్ పునర్నిర్మాణం చేస్తారు, పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి భాగంలో ఏ ప్రాంతాన్ని తీసుకుంటున్న విషయంలో కూడా ఒక కాగితం మీద మాకు తెలియజేస్తే స్థానిక ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కూర్చొని ప్రజాప్రతినిధులు కూర్చొని వాళ్ళు మెప్పించి ఒప్పించి మరి ఇంత గొప్ప అవకాశాన్ని అటు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆ ప్రాంతం గొప్పగా మాస్టర్ ప్లాన్ అమలు చేసి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. భద్రాద్రి రామాలయంకి మాస్టర్ ప్లాన్ టెంపుల్ సిటీగా వెచ్చించింది. అదేవిధంగా బాసర అమ్మవారికి మాస్టర్ ప్లాన్ టెంపుల్ సిటీగా అక్కడ నిధులు అమలు శాంక్షన్ ఇచ్చి పనులు మొదలైనవి. అక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి మొన్ననే మీకు తెలుసు వేడిగడ్డకు వచ్చినప్పుడు మా సరస్వతి పుష్కరాల్లో భాగంగా అక్కడ గొప్పగా అక్కడ టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ అమలుకు ఫౌండేషన్ దానిలో భాగంగా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం అంతా కూడా మరి గొప్పగా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, కోట్లాది మంది భక్తులు ఇక్కడ రావాలి, దేవాలయం దర్శించుకోవాలని చెప్పి మరి వారికి ఆలోచనతో ఎండోమెంట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆలయాలు ఈ విధంగా టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ అమలు చేసిందో మరి ఆ విధంగా అమలు చేసినందుకు వారు ఈరోజు అధికారులు రావడం జరిగింది. దాన్ని పూర్తిగా వారి ఫీల్డ్ని పర్యవేక్షణ చేస్తారు. పర్యవేక్షణ చేసిన తర్వాత మనం ముందు పెడతారు ఆ కాగితం. దానికి అన్ని ఇక్కడ అన్ని వర్గాలతో స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సహకారంతో ముందుకెళ్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి కోరిన వెంటనే మన ప్రత్యేకంగా వారికి అధికారుల పంపించిన టెంపుల్ సిటీకి కానీ మాస్టర్ ప్లాన్ అమలు